ఆర్గానిక్ అటుకులు ఒక 50 గ్రామ్స్ కూడా ఉండవు. బీర నొర ఎలా అయిపోయింది తెలుసా? జస్ట్ బీరకాయ అంటే తొక్క, నువ్వులు, కరివేపాకు. నువ్వులు కొంచెం ఎక్కువ వేసాను. బీర నొర ఒక్క బీరకాయదే, కొంచెం పెద్ద బీరకాయ. మరి కరివేపాకు ఒక 50 గ్రామ్స్ ఉంటాయి, నువ్వులు ఒక 50 గ్రామ్స్ ఉంటాయి. స్పూన్ జీలకర్ర, 5-6 పచ్చిమిర్చి వేసా. 6 కాదు 7-8 వేసాను. అంటే కారాన్ని బట్టి మనం పచ్చిమిర్చి వేసుకోవచ్చు మనకు కావాల్సింది. ఉప్పు కూడా వేసాను. ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ బటర్, అంత కూడా ఉంటుందో లేదో కూడా తెలియదు. కానీ ఎంత బాగుంది తెలుసా అసలు. బోన్ స్ట్రాంగ్ మంచిది నువ్వులు. ఎన్నిసార్లు నేను అదే చెప్తా. మరి మెమొరీ బూస్ట్కి కరివేపాకు మంచిది. కరివేపాకులో ఉన్న నాకు తెలిసి ప్రోటీన్ అనుకుంటా. మరి ఇందులో బీర నూరలో ఫైబర్ బాగుంటుంది. బౌల్ సిస్టమ్ చాలా మంచిది. ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ ఏమీ వేయలేదు. ఓన్లీ వితౌట్ ఓనియన్ కార్తీక మాసంకి తగ్గట్టుగా. కానీ నేను అన్నీ పాటించలేకపోతున్నాను. అటుకులు అనేవి ఉడకపెడతారు కాబట్టి, ధాన్యం ఉడకపెట్టి దంచి ఉంచుతారు కాబట్టి కొన్ని మంచి రోజులకి ఆ పనికిరాదు అంటారు. మరి ఇప్పుడు నాకు ఇడ్లీ ఏంటి అదే కదా, అలాగే అది ఉడకపెడతారు కదా. కానీ నాకు ఇది హెల్దీగా, నాకు ఇది బాగుంది, నేను ఇవేమి ఫాలో అవుతున్నా. తప్పులంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.